వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏ గ్రూప్ తీసుకుంటే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఏ గ్రూప్ లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అని చెప్పేసి నేను క్లియర్ గా వీడియో చేయడం జరిగింది. సో మీరందరూ కూడా నేను చూసారని అనుకుంటున్నాను. ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అది జాగ్రత్తగా మీరు చూడండి. ఓకే, ఇప్పుడు చాలా మంది అడుగుతున్న దాని ప్రకారంగా మోస్ట్ అవైటెడ్ వీడియో అనుకుంటా డిప్లొమా గురించి, పాలిటెక్నిక్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. సో పాలిటెక్నిక్ పై కూడా మీకు విపులంగా మీకు మొత్తం అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇంటర్మీడియట్ వీడియో అండ్ పాలిటెక్నిక్ వీడియో రెండు కూడా చూసి జాగ్రత్తగా మీరు అనాలిసిస్ చేసుకుని ఏ గ్రూప్ తీసుకోవాలో, అంటే పాలిటెక్నిక్ తీసుకోవాలా ఇంటర్మీడియట్ చదవాలా అనేది మీరు నిర్ణయించుకోండి. ఓకేనా, లాస్ట్ లో వీలైతే నేను కూడా కంపారిజన్ చెప్తాను. సో దేని ఇంపార్టెన్స్ దానికి ఉంది, ఏది పలానాది ఇంపార్టెంట్ పలానా వేస్ట్ అని ఎప్పుడు చెప్పలేం. ఇంటర్మీడియట్ కి సంబంధించి ఇంపార్టెన్స్ ఇంటర్మీడియట్ కి ఉంది, పాలిటెక్నిక్ కి సంబంధించి ఇంపార్టెన్స్ పాలిటెక్నిక్ కూడా ఉంది. ఓకే, మనం వీడియోలోకి వెళ్దాం. అసలు పాలిటెక్నిక్ ఏంటి, ఏ గ్రూప్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్ లాగే ఎంపీసీ బైపీసీ సిఈసి హెచ్ఈసి గ్రూప్స్ ఉంటాయా, లేదంటే అందులో డిఫరెంట్ గా ఏమైనా ఉంటాయా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు కనుక కొత్తగా ఈ ఛానల్ చూస్తూ ఉంటే జస్ట్ అసలు ఈ ఛానల్లో ఏం వస్తున్నాయి, ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తారో మీరు ఒక్కసారి దాన్ని ఎగ్జామిన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకేనా. ఓకే, జనరల్ గా ఇంటర్మీడియట్ అనేది థియరిటికల్ నాలెడ్జ్ వస్తుంది. ఇంటర్మీడియట్ ద్వారా మనకి థియరిటికల్ నాలెడ్జ్. అదే బీటెక్ ద్వారా అనేది టెక్నికల్ కోర్స్ కాబట్టి టెక్నికల్ నాలెడ్జ్ లేదా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మనకి ఈ పాలిటెక్నిక్ ద్వారా రావడం జరుగుతుంది అనమాట. ఓకే, జనరల్ గా మనకి డిప్లొమా అనేది డ్యూరేషన్ ఎంత అంటే కనుక 3 years. ఓకే, 3 సంవత్సరాల కోర్స్ ఇది. అయితే 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏంటి సార్ జాబ్ వచ్చేస్తుందా, లేదంటే మనం ఇంకా ఫర్దర్ స్టడీస్ ఏం చేయాలి అంటే కనుక ఈ 3 సంవత్సరాలు తర్వాత మనకి మన కాలేజ్ ఏ కాలేజ్ అయితే చదువుతున్నామో ఆ కాలేజ్ కి క్యాంపస్ ఇంటర్వ్యూస్ వస్తాయి. ఈ క్యాంపస్ ఇంటర్వ్యూలో మనం బాగా పెర్ఫార్మెన్స్ చేసి సెలెక్ట్ అయ్యామనుకోండి, సో మీరు చదివిన గ్రూప్ కి సంబంధించి ఏదో ఒక కంపెనీలో జాబ్ వస్తుంది. ఒకవేళ జాబ్ రాని పక్షాన మనం మళ్ళీ ఇంజనీరింగ్ వెళ్ళాలి. పాలిటెక్నిక్ నుంచి ఇంజనీరింగ్ వెళ్ళాలి. ఇంజనీరింగ్ అంటే డైరెక్ట్ గా ఫస్ట్ ఇయర్ నుంచి కాదు, సెకండ్ ఇయర్ నుంచి మనం చదవాలి. ఓకేనా, సెకండ్ ఇయర్ నుంచి డైరెక్ట్ గా ఇప్పుడు నేను ఒక కాలేజ్ లో పాలిటెక్నిక్ చేశాను, ఇప్పుడు మళ్ళీ ఇంజనీరింగ్ అంటే డైరెక్ట్ గా వెళ్ళిపోయినా జాయిన్ చేసుకోండి పాలిటెక్నిక్ చేశానంటే వాళ్ళు ఎవరు, ఒక ఎగ్జామినేషన్ రాయాలి. అవన్నీ కూడా నేను మధ్యలో డిస్కస్ చేస్తాను. ఆ ఎగ్జామినేషన్ ద్వారా నువ్వు సెకండ్ ఇయర్ లో డైరెక్ట్ గా జాయిన్ అవ్వాలి. ఓకేనా. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే మనం పాలిటెక్నిక్ లో ఏ గ్రూప్ అయితే చదివామో, బీటెక్ లో కూడా అదే గ్రూప్ చదివితే నీకు గ్రోత్ ఉంటుంది, లేకపోతే గ్రోత్ ఉండదు. ఓకేనా. సరే, అవన్నీ మనం మధ్యలో డిస్కస్ చేద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటెక్నిక్ లో ఎటువంటి గ్రూప్స్ ఉంటాయో మనం చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, దాన్ని మనము ట్రిపుల్ ఈ అంటాం. ఈ గ్రూప్ కనుక తీసుకుంటే, ఈ గ్రూపే కాదు ఏ గ్రూప్ తీసుకున్నా సరే మనము గవర్నమెంట్ కంపెనీస్ లో పనిచేయొచ్చు, అట్ ద సేమ్ టైం ప్రైవేట్ కంపెనీస్ లో కూడా వర్క్ చేయొచ్చు. ఎలాగా, గవర్నమెంట్ కంపెనీస్ మన దగ్గరికి రావు, మనమే పోయి ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయాలి. ఎగ్జామినేషన్ లో మంచి ఉత్తీర్ణత వస్తే వాళ్ళు తీసుకుంటారు. అలాగే ప్రైవేట్ కంపెనీస్ అయితే మాత్రం వాళ్ళు మన దగ్గరికి, మనం వాళ్ళ దగ్గరికి కాదు, వాళ్ళే మన దగ్గరికి వస్తారు. వచ్చి ఇంటర్వ్యూస్, క్యాంపస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు మన కాలేజీలో. ఏ కాలేజీలో చదువుతామో కాలేజీలో మనం సెలెక్ట్ అయితే జాబ్ వస్తుంది అనమాట. ఓకేనా. పాలిటెక్నిక్ తీసుకోవడం ద్వారా ఫర్దర్ గా ఇంకేం చదవడానికి ఉండదు. పాలిటెక్నిక్ చదివిన తర్వాత మీరు ఐదర్ జాబ్ సెలెక్ట్ అయితే జాబ్ అయినా చేసుకోవాలి, లేదంటే బీటెక్ చదవాలి, అంతే తప్ప వేరే మార్గాలు ఉండవు. మళ్ళీ తిరిగి ఇంటర్మీడియట్కి వస్తే కనుక లేదా డిగ్రీకి వెళ్తే కనుక మీ టైం వేస్ట్ అవుద్ది, మీ పాలిటెక్నిక్ చేసినందుకు యూజ్ ఉండదు. ఓకేనా. సో ఈ ట్రిపుల్ ఈ అనే గ్రూప్ మీరు చేశారంటే కనుక పాలిటెక్నిక్ లో తీసుకుని చదివితే కనుక ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో, బిహెచ్ఈఎల్, ఎన్టీపీఎస్, ఏపీసీ పీడీసీఎల్, ఎన్హెచ్పిసి, హెచ్ఎంఆర్సి, ఇవన్నీ కూడా గవర్నమెంట్ కంపెనీస్. వాటిలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మీరు ఉత్తీర్ణత సాధిస్తే ఆ కంపెనీస్ లో మీరు సెలెక్ట్ అవుతారు, గవర్నమెంట్ మీకు జీతం ఇస్తుంది. అలా కాకుండా ప్రైవేట్ కంపెనీస్ ఏమొస్తాయంటే చాలా వస్తాయి. నేను ఇక్కడ ఉదాహరణకి 2-3 రాసాను తప్ప ప్రైవేట్ కంపెనీస్ చాలా వస్తాయి. సో టాటా, తర్వాత అదానీ పవర్, ఇలాంటి ప్రైవేట్ కంపెనీస్ కూడా వస్తాయి. సో వాటిలో మీరు జాబ్ సాధించవచ్చు ఒకవేళ ట్రిపుల్ ఈ చేస్తే కనుక. ఓకేనా. అయితే ట్రిపుల్ ఈ చేసిన తర్వాత మీకు పాలిటెక్నిక్ తర్వాత జాబ్ రాలేదు, అప్పుడు వెంటనే బీటెక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్ళాలి లాటరల్ ఎంట్రీ ద్వారా. అప్పుడు కూడా ట్రిపుల్ ఏ మీరు చదవాలి, వేరే గ్రూప్ చదువుతానంటే వర్కౌట్ అవ్వదు. నెక్స్ట్ సెకండ్ గ్రూప్ వచ్చేసి, ఫస్ట్ అయిపోయింది కదా, సెకండ్ గ్రూప్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, ఈసీఈ అంటారు. దాన్ని ఏమంటారు, ఈసీఈ. ఇప్పుడు ఈ ఈసీఈ అనే కోర్స్ మీరు చేయడం ద్వారా కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ దీని మీద బాగా పట్టొస్తుంది. అప్పుడు మీరు గవర్నమెంట్ కంపెనీ చూసుకుంటే ఆల్ ఇండియా రేడియో లేదా దూరదర్శన్, బిహెచ్ఈఎల్, డిఆర్డిఓ, ఇస్రో, ఇవన్నీ కూడా గవర్నమెంట్ కంపెనీస్.
వీటిలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మీరు ఈ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ తీసుకుని ఈసీ తీసుకుని వాటిలోనికి ప్రవేశించవచ్చు మంచి ఉత్తీర్ణత సాధిస్తే. లేదు మీకు గవర్నమెంట్ కంపెనీస్లో మీకు పని అవ్వలేదు, అప్పుడు బొచ్చుడు ప్రైవేట్ కంపెనీస్ వస్తాయి, వాటిలో కూడా మీరు చేసుకోవచ్చు. బీటెక్ లో ఏ గ్రూప్ తీసుకున్నా, అదే పాలిటెక్నిక్ లో కానీ బీటెక్ లో కానీ ఏ గ్రూప్ తీసుకున్నా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లోకి మీరు వెళ్ళొచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయొచ్చు. ఓకేనా? కానీ దానికంటూ పర్టికులర్ గ్రూప్ ఉంది, అది చేసుకుంటే మంచిది. కాకపోయినప్పుడు కూడా ఏ గ్రూప్ తీసుకున్నా సరే మనం వెళ్ళొచ్చు సాఫ్ట్వేర్ కి. తర్వాత 3 సివిల్ ఇంజనీరింగ్. సివిల్ ఇంజనీరింగ్ అనేది కూడా చూడండి ఒకసారి, రోడ్డు, బిల్డింగ్, రైల్వే, ల్యాండ్ సర్వే, ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ కి సంబంధించి ఈ సివిల్ ఇంజనీరింగ్ ఉంటది. నాకు తెలిసి కొంతమంది నా ఫ్రెండ్స్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఇప్పుడు సాఫ్ట్వేర్ లో చేస్తున్నారు. అందుకని నేను చెప్తుంటా, ఏ గ్రూప్ తీసుకున్నా సరే మీరు కోడింగ్ నేర్చుకుని వెళ్ళిపోవచ్చు సాఫ్ట్వేర్ సైడ్ కి. ఓకేనా? ఒకవేళ ఈ సివిల్ ఇంజనీర్ దాంట్లో మీరు సక్సెస్ కాలేకపోతే. ఓకేనా? నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత గవర్నమెంట్ కంపెనీస్ అయితే ఏపీఎస్, ఆర్టీసీ, బిహెచ్ఈఎల్, డిఆర్డిఓ, రైల్వే, వైజాగ్ స్టీల్ ప్లాంట్, వీటిలో మీరు జాబ్ సాధించవచ్చు ఎగ్జామినేషన్ ద్వారా. లేదంటే కంపెనీస్ వస్తాయి, ప్రైవేట్ కంపెనీస్, టాటా అని, ఇలా మొత్తం మీద చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా వాటిలో కూడా మీరు అప్రోచ్ అవుతారు మిమ్మల్ని ఆ కంపెనీస్ వాళ్ళు. ఇంటర్వ్యూ మీరు పర్ఫెక్ట్ గా అటెంప్ట్ చేస్తే అందులో కూడా మీకు రావడానికి అవకాశం ఉంది జాబ్. ఇంకా లాస్ట్ వెరీ ఇంపార్టెంట్ గ్రూప్ ఇది సిఎస్ఈ. ఎక్కువ గిరాకీ ఉన్న గ్రూపు, ఎక్కువ మంది తీసుకుంటున్న గ్రూప్ కొన్ని సంవత్సరాల నుంచి. సిఎస్ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ దేనికి సంబంధించింది? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సాఫ్ట్వేర్ అవ్వాలి అని నీ కళ అయితే నువ్వు తీసుకోవాల్సిన గ్రూప్ ఇదే. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ తర్వాత కంప్యూటర్ ట్రైనింగ్. ఓకే, టీసీఎస్ లోని, ఐబిఎం లోని, ఇన్ఫోసిస్ లోని, వీటిలో మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వస్తుంది జాబ్ ప్రైవేట్ కంపెనీస్. అర్థమైందా? కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదామన్న కళ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సిఎస్సి అనే గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? నేను 5 ఫేమస్ గ్రూపులు, ఎక్కువ మంది తీసుకుంటున్న గ్రూపులు నేను 5 కూడా రాయడం జరిగింది. సార్ అందరూ అదే మార్గంలో పోతున్నారు కదా, నేను డిఫరెంట్ గా ట్రై చేస్తాను. ఓకే, ప్రెసెంట్ ఎక్కువ టెక్నాలజీ పెరిగింది, దీని ద్వారా ఇప్పుడు ఎక్కువ మంది వేరే గ్రూప్స్ కూడా తీసుకుంటున్నారు. సో ఆ గ్రూప్స్ ఏంటి కూడా ఒకసారి చూద్దాం. డిప్లొమా ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఏఐ అండ్ ఎంఎల్. ఈ గ్రూప్ కూడా ఎక్కువ తీసుకుంటున్నారు, ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా ఏఐ వెళ్తుందని చెప్తున్నారు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ ఎక్కువ డిప్లొమా ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు కూడా చాలా మంది వెళ్తున్నారు. సో మీరు కూడా ట్రై చేసేలా ఉంటే వెళ్ళండి. తర్వాత డిప్లొమా ఇన్ డేటా సైన్స్. ఓకేనా? ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇవన్నీ కూడా. నెక్స్ట్ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ పై నీకు పట్టు సాధించాలి అంటే కనుక, ఆ రంగంలో నువ్వు రాణించాలి అంటే కనుక డిప్లొమా చేయాలి సైబర్ సెక్యూరిటీలో. తర్వాత డిప్లొమా ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్, ఇది కూడా. తర్వాత డిప్లొమా ఇన్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్. ఓకేనా? ఇవన్నీ కూడా ఫర్దర్ గ్రూప్స్. వీటిలో కూడా మీరు ఏదైనా తీసుకుంటే కనుక తీసుకోవచ్చు. అవి కాకుండా ఇంకా కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, పెట్రోలియం ఇంజనీరింగ్ అని, పవర్ ఇంజనీరింగ్ అని, కెమికల్ ఇంజనీరింగ్ అని. సో ఇవి కూడా ఉన్నాయి. సో ఇలాంటివి మీరు ట్రై చేసేలా ఉంటే, అంటే కొత్త యూనిక్ వేలో వెళ్దాం అనుకుంటే కనుక మీరు ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు. ఓకేనా? సరే ఇంతేనా పాలిటెక్నిక్ అంటే? కాదు, కొన్ని ఫేమస్ మాత్రం నేను చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. మీరు రీసెర్చ్ చేసుకోండి, ఇంకేం తీసుకుంటారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏ గ్రూప్ గురించి అయినా మీకు డేటా కావాల్సి వస్తే, ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే మీరు నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇవి పాలిటెక్నిక్ సంబంధించిన గ్రూప్స్. ఓకేనా? ఇవన్నీ కూడా ఏ గ్రూప్ తీసుకున్నా సాఫ్ట్వేర్ కి వెళ్ళొచ్చు, ఒకటి గుర్తుపెట్టుకోండి. కాకపోతే ప్రతి గ్రూప్ కి ఫస్ట్ ఇయర్ లో ఖచ్చితంగా కోడింగ్ నేర్పిస్తారు, కామన్ అది అన్ని గ్రూపులకి. ఓకే, కానీ సిఎస్సికి మాత్రం అలా కంటిన్యూస్ గా కోడింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ సిఎస్సి అనేది సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళడానికి యాప్ట్ గ్రూప్, పాలిటెక్నిక్ లో అయినా, ఐదర్ ఇంజనీరింగ్ లో అయినా కూడా, బీటెక్ లో అయినా కూడా. ఓకేనా? కాకపోతే ఏ గ్రూప్ తీసుకున్నా కూడా మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు. సో ఏ గ్రూప్ తీసుకుంటే ఏంటనేది నేను ఆల్రెడీ కంపెనీస్ గురించి చెప్పాను. ఓకేనా? ఇదంతా అయిపోయిన తర్వాత, పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కంపెనీస్ అనేవి మనకి అప్రోచ్ అవుతారు, మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూస్ లో మనం సక్సీడ్ అయితే కనుక ఖచ్చితంగా జాబ్స్ అనేవి వస్తాయి కంపెనీస్ లో. నా ఫ్రెండ్ అలాగే పాలిటెక్నిక్ చేసాడు, వెంటనే ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్లిపోయారు, జాబ్ చేసుకుంటున్నాడు ఇప్పుడు. ఓకేనా? 40K 45K అంత వస్తుంది మనోడికి. అలాగా ఒకవేళ రాలేదు అంటే ఖచ్చితం అంటే ఖచ్చితం కాదు, మీరు కష్టపడి చదవాలి. ఖచ్చితంగా 3 years లోనే మీకు మంచి పొజిషన్కి మీరు వెళ్ళొచ్చు, అది కష్టపడి చదువుకుంటే కనుక. సార్ 100% కన్ఫర్మ్ ఆ పాలిటెక్నిక్ చేస్తే జాబ్ అంటే కనుక నో, ఆ కన్ఫర్మేషన్ లేదు. అది మీరు మీ పెర్ఫార్మెన్స్, మీ స్టడీకి సంబంధించి మీ పెర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది. ఒకవేళ రాకపోతే నువ్వు ఏ ఎగ్జామినేషన్ రాయాలంటే కనుక ఆఫ్టర్ పాలిటెక్నిక్ ఏపీ ఈసెట్ అంటే ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ టెస్ట్ లో నువ్వు కష్టపడి మార్కులు సంపాదించుకోవాలి. మార్కులు సంపాదించుకుని నువ్వు పాలిటెక్నిక్ లో ఏ గ్రూప్ అయితే చేసావో మళ్ళీ అదే గ్రూప్ మళ్ళీ ఇంజనీరింగ్ లో నువ్వు సాధించాలి.
ఎలా వచ్చేస్తుంది? నేను ఇప్పుడు సిఎస్సి చేశానండి పాలిటెక్నిక్ లో, నేను ఇంజనీరింగ్ సిఎస్సి జాయిన్ అవుతానంటే ఎవరో జాయిన్ చేసుకోరు. నీకు నువ్వుగా ఏపీ ఈసెట్ రాసి మంచి మార్కులు సంపాదించుకుని ఈ గ్రూప్ నువ్వు ర్యాంక్ తెచ్చుకోవాలి. అర్థమైందా? చాలా మంది ఏం చేస్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ ఈ చేసేస్తున్నారు పాలిటెక్నిక్ లో, ఎగ్జామినేషన్ లో ఈసెట్ రాసిన తర్వాత ఆ గ్రూప్ రావడం లేదు, ఏం వస్తే చేసేస్తున్నారు. యూజ్ ఏముంటుంది అప్పుడు? చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి అలా చేస్తే కనుక. మీరు పాలిటెక్నిక్ ఏ గ్రూప్ చదివారో ఇంజనీరింగ్ కూడా అదే గ్రూప్ చదవాలి. ఏపీ ఈసెట్ అనేది చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుంది. ఆ ఎగ్జామినేషన్ లో మంచి మార్కులు మీరు తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే మీరు పాలిటెక్నిక్ లో ఏ గ్రూప్ చదివారో ఇంజనీరింగ్ లో కూడా అదే గ్రూప్ వస్తుంది. ఓకేనా? డైరెక్ట్ గా లాటరల్ ఎంట్రీ అంటారు దీన్ని. మీరు ఫస్ట్ ఇయర్ చదవరు ఇంజనీరింగ్ లో, బీటెక్ లో, డైరెక్ట్ గా సెకండ్ ఇయర్ నుంచి చదువుతారు. అర్థమైందా? పాలిటెక్నిక్ 3 years, ఇంజనీరింగ్ 3 years, మొత్తం 6 years లో మీ కోర్స్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ క్యాంపస్ ఇంటర్వ్యూస్ వస్తాయి. ఒకవేళ పాలిటెక్నిక్ లో మీరు 3 years తర్వాత మిస్ అయితే 6 years తర్వాత మళ్ళీ వస్తాయి. అప్పుడు ఖచ్చితంగా మీరు ఏదో దాంట్లోకి సెలెక్ట్ అవుతారు, ఏదో కంపెనీలోకి వెళ్తారు. ఓకేనా? అది తర్వాత ఏంటి పాలిటెక్నిక్ పరిస్థితి ఏంటి? ఎప్పుడు నోటిఫికేషన్ పడింది, అప్లికేషన్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అయ్యి అంటే కనుక March 12th నుంచి స్టార్ట్ అయ్యాయి. మీ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవ్వలేదు అప్పటికి. March 12th నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. సార్ మరి ఎప్పటికి ఎండ్ అయిపోతాయి? ఎప్పటికి ఎండ్ అయిపోద్ది అంటే కనుక April 15th కల్లా ఎండ్ అయిపోతాయి. April 15th లోపు మీరు అప్లికేషన్ అనేవి అప్లై చేసుకోకపోతే మీరు పాలిటెక్నిక్ రాయడానికి అర్హులు కారు. గుర్తుపెట్టుకోండి. నన్ను అడిగితే April 10 లోపే మీరు ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోవాలి. తర్వాత నుంచి కొంచెం నెట్ బిజీగా ఉంటుంది, సైట్ అంతా కూడా బిజీగా ఉంటుంది కాబట్టి నెట్వర్క్ ఇష్యూస్ ఉంటాయి, అవ్వకపోతే ప్రాబ్లం. తర్వాత ఎగ్జామ్ డేట్, మరి ఎగ్జామ్ ఎప్పుడు సార్ అంటే వచ్చే నెలలోని, వచ్చే సంవత్సరంలో కాదు, ఈ నెలలోనే ఉంది. April 30వ తారీఖున, నెలాఖరులో April 30వ తారీఖున మనకి ఎగ్జామినేషన్ ఉంది. కాబట్టి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటిపైన మీరు పట్టు సాధించాలి. మీ దగ్గర ఏరియాస్ లో ఎక్కడన్నా ఫ్రీ కోచింగ్ ఇస్తుంటే లేదా కోచింగ్ ఇస్తున్నా మీరు తీసుకోండి. ఎక్కడ పూర్ పీపుల్ అయితే కనుక యూట్యూబ్ ఎక్కడైతే ఎక్కడన్నా కోచింగ్ ఇస్తుంటే ఫ్రీ కోచింగ్ అది చూసి ఖచ్చితంగా నేర్చుకోండి. నా సజెషన్ ఏంటంటే మీరు పాలిటెక్నిక్ సైడ్ వెళ్ళినా వెళ్ళకపోయినా ఖాళీగా ఉండే బదులు ప్రతి ఒక్కరూ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేస్తే అసలు కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉంటది. మీరు కాంపిటేటివ్ వరల్డ్ కి ఎంటర్ అవుతారు కాబట్టి కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉంటది, ఆ కాంపిటీషన్ లో నా స్థాయి ఏంటి అనేది మీకు మీరు పరీక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాయడం ఉత్తమం. ఓకేనా? కాబట్టి టైం వేస్ట్ చేయొద్దు, ఏదో ఒకటి నేర్చుకోండి. పాలిటెక్నిక్ రాయండి, లేదంటే ఏపీఆర్జేసీ రాయండి, లేదంటే కంప్యూటర్ సంబంధించి ఏదైనా కోర్సెస్ నేర్చుకోండి. టైం మాత్రం వేస్ట్ చేయొద్దు. ఓకేనా? అది ఈ ఏపీ పాలిసెట్ 2025 ఎగ్జామినేషన్ అప్లికేషన్ డేట్, ఎండింగ్ డేట్, స్టార్టింగ్ డేట్, ఎగ్జామినేషన్ డేట్ గురించి వచ్చేసి. ఇప్పుడు ఆఫ్టర్ పాలిటెక్నిక్ తర్వాత ఇంజనీరింగ్ వెళ్ళాలంటే ఈ సెట్ అనే ఎగ్జామినేషన్ రాయాలి. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ టెస్ట్ లో నువ్వు ఉత్తీర్ణత సాధించిన తర్వాత నువ్వు ఏ గ్రూప్ లో పాలిటెక్నిక్ తీసుకున్నావో అదే గ్రూప్ వస్తుంది. అప్పుడు నువ్వు మళ్ళీ కంటిన్యూషన్ చేయొచ్చు ఫర్దర్ స్టడీస్ దాని మీద. ఇక ఆఫ్టర్ బీటెక్ చదివేసావు. బీటెక్ చదివేసిన తర్వాత మళ్ళీ నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి మళ్ళీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. దాని పేరు గేట్ అంటే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. ఓకేనా? దాంట్లో నువ్వు మంచి మార్కులు సంపాదించుకున్నావు అనుకో, కంపెనీస్ ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి నేను తీసుకెళ్ళిపోతారు. అర్థమైందా? సో మంచి ప్యాకేజ్ మీకు ఇచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు గేట్ లో మంచి మార్కులు సాధిస్తే కనుక. ఓకేనా? లేదా గేట్ లో మంచి మార్కులు సాధించి ఇంకా ఫర్దర్ గా చదువుతాను సార్ ఇంకా అంటే కనుక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసుకోవచ్చు మీరు తీసుకున్న గ్రూపులతో. అర్థమైందా? ఇది పాలిటెక్నిక్ కి సంబంధించిన మొత్తం సమాచారం. నేను మీకు అర్థమయ్యేటట్టు చాలా క్లియర్ కట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే వెంటనే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నా నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, నాకు ఫోన్ చేయండి లేదా టెక్స్ట్ చేయండి. ఫోన్ కంటే టెక్స్ట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనా? అలాగే ఇదంతా కూడా ఇంజనీరింగ్ సైడ్ అంతా కూడా లేదు సార్ నేను సైన్స్ ఈ బయాలజీ వెర్షన్ లో వెళ్తాను అంటే కనుక డిప్లొమా ఇన్ వెటర్నరీ ఉంది. ఓకేనా? డిప్లొమా ఇన్ వెటర్నరీ చేసుకోవచ్చు. తర్వాత డిప్లొమా ఇన్ యానిమల్ హస్బెండరీ చేసుకోవచ్చు, డిప్లొమా ఇన్ హార్టికల్చర్, డిప్లొమా ఇన్ సెరికల్చర్, డిప్లొమా ఇన్ ఫిషరీస్, ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా 3 years కోర్సే. ఈ కోర్సెస్ అన్ని కూడా ఇంటర్తో ఈక్వల్. కాబట్టి మీరు డైరెక్ట్ గా ఈ కోర్సెస్ అయిపోయిన తర్వాత మీకు ఏమి సోర్సెస్ దొరకకపోతే జాబ్ కి వెంటనే డిగ్రీ చేయొచ్చు. ఈ గ్రూపుల పైన ఫర్దర్ గా డిగ్రీ చేయొచ్చు. అర్థమైందా? కాబట్టి మీరు ఎవరైతే సైన్స్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో కొత్తగా ట్రై చేద్దాం లేదంటే యూనిక్ గా వెళ్దాం అనుకుంటే కనుక ఇలాంటి గ్రూపులు తీసుకోండి. ఇంటర్తో సమానం కాబట్టి. అర్థమవుతుందా? నేను బీటెక్ లో నేను ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీలో హార్టికల్చర్ చేస్తానండి, యానిమల్ హస్బెండరీ చేస్తానండి అనే దానికంటే అలా వెళ్ళే కంటే మీరు డైరెక్ట్ గా డిప్లొమా చేసేయండి. వీటిలో డిప్లొమా చేసి డైరెక్ట్ గా మళ్ళీ కోర్స్ చేయండి డిగ్రీలో. అర్థమైందా? సో అది మొత్తం డిప్లొమా లేదా పాలిటెక్నిక్ సంబంధించిన సమాచారం అంతా కూడా. ఓకే, ఇంట్రా పాలిటెక్నిక్ అంటే ఇంటర్ అనేది థియరిటికల్ నాలెడ్జ్ వస్తుంది, ఇది ప్రాక్టికల్ లేదా టెక్నికల్ నాలెడ్జ్ వస్తుంది. ఓకే,
దేనికి సంబంధించి ఇంపార్టెన్స్ దానికి ఉంది, ఫలానాది ఇంపార్టెంట్ అని లేదు. ఓకేనా? ఖచ్చితంగా నేను బీటెక్ చదవాలి, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే కనుక పాలిటెక్నిక్ రాసుకుని వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? ఎందుకంటే నువ్వు బీటెక్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ని 40% పాలిటెక్నిక్లో కంప్లీట్ చేస్తావు. సో నీకు మొత్తం అంతా అవగాహన వస్తుంది. ఇంటర్ చదివి వెళ్ళినోడు మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి కొత్తగా అలవాటు చేసుకోవాలి బీటెక్లో టెక్నికాలిటీ అంతా కూడా. కానీ ఆల్రెడీ నువ్వు పాలిటెక్నిక్లో చాలా టెక్నిక్ తెలిసిపోతే నీకు చాలా మొత్తం ప్రాక్టికల్గా చాలా చేసేసి ఉంటావు కాబట్టి నువ్వు మళ్ళీ దాంట్లో కొత్తగా ఇమడాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిక్గా నువ్వు దాంట్లో ఇంక్లూడ్ అయిపోతావు. అర్థమైందా? అలానే ఇంటర్ కూడా, ఇంటర్ తర్వాత ఒకవేళ నువ్వు ఎన్ఐటి కాలేజీలు లేదంటే ఆల్ ఇండియా కాలేజీలు మొత్తం వేరే వేరే పెద్ద పెద్ద కాలేజ్ అంటే జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ ద్వారా నువ్వు సాధించుకోవాలి సీట్ అంటే కనుక ఇంటర్ ఖచ్చితంగా చదవాలి. అలా కాదు సార్ నేను బీటెక్ చదవాలనుకుంటే కనుక పాలిటెక్నిక్ సైడ్ కూడా మీరు వెళ్ళొచ్చు. ఓకేనా? నా సలహా, నా తోచినంత మట్టికి, నేను గ్యాదర్ చేసిన సమాచారం మట్టికి, నేను చాలా మందిని అడిగి తెలుసుకున్న విషయం మట్టికి నేను నా సమాచారం అంతా కూడా మీకు ఇవ్వగలిగాను. ఎంతైతే ఇవ్వగలిగానో నా బెస్ట్ నేను ట్రై చేసి మీకు మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? నా ఒక్కరిదే చూసేసి మీరు డిసైడ్ అయిపోమని నేను చెప్పను. సో నాకంటే అనుభవజ్ఞులు, నాకంటే జ్ఞానవంతులు, నాకంటే పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇది వినండి, మీకు ఒక ప్రాథమికమైనటువంటి ప్రైమరీ నాలెడ్జ్ వస్తుంది. అసలు వాట్ ఆఫ్టర్ 10th పాలిటెక్నిక్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది, లేదా ఇంటర్మీడియట్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది నా వీడియో చూసిన తర్వాత. సో వీడియో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు మీ పేరెంట్స్ని కూర్చోబెట్టండి, మీకు సంబంధించిన మీ ఎవరైతే మిమ్మల్ని గైడెన్స్ చేస్తున్నారో లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే వాళ్ళని కూర్చోబెట్టండి. కూర్చోబెట్టి ఫ్యామిలీ సమక్షంలో ఒక నిర్ణయం తీసుకుని దాని వైపు వెళ్ళిపోండి అంతే. ఇంకా ఎక్కువ దీన్ని ఎక్స్టెండ్ చేయొద్దు, గ్రాప్ చేయొద్దు ఇష్యూని. ఇంట్రా పాలిటెక్నికా లేదంటే పాలిటెక్నిక్ లో ట్రిపుల్ఈయా, సిఎస్సియా, ఈసీయా, సిఎస్సియా ఇలా ఎక్కువ వద్దు. ఒకసారి కూర్చొని అందరితో కూర్చుని ప్రోస్ ఫ్లాస్ అన్ని కూడా మీరు తెలుసుకుని ఏంటి డ్రాబ్యాక్ ఏంటి, అసలు దానివల్ల ఫీడ్బ్యాక్ ఏంటి తెలుసుకుని మీరు మొత్తం అంతా కూడా ఆల్రెడీ చదువుతున్న వాళ్ళని కూడా కనుక్కుని అప్పుడు మీరు ఫర్దర్గా ఒక స్టెప్ వేసేయండి అంతే ఒకసారిగా. అంతే తప్ప ఇలా కాన్ఫ్లిక్ట్ అదా ఇదా అని అంటాం, బుర్ర పాడైపోద్ది. 2 నెలలు కూడా మీరు దేనికి ప్రిపేర్ అవ్వలేరు, మనశ్శాంతి ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th క్లాస్ అయిపోయినా కూడా. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. తొందరపడి మాత్రం తప్పుడు అడుగులు వేయొద్దు దయచేసి. తొందరపడి మాత్రం తప్పుడు అడుగులు వేయొద్దు. ఇంకొక మరి ముఖ్యమైన విషయం, మీకున్నటువంటి ఖాళీ సమయాన్ని వృధాగా కానీ వ్యర్థంగా కానీ గడిపితే మీరు చాలా వెనకబడిపోతారు. తర్వాత నేను చెప్తున్నాను, చాలా వెనకబడిపోతారు. సో చాలా మిస్టేక్ చేస్తున్నారు, తప్పు చేస్తున్నారని అర్థం. వృధా చేయకుండా ఏదో ఒక నాలెడ్జ్ సంపాదించుకోండి. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఏం టెన్షన్ ఫీల్ అవ్వద్దు. వస్తే పాలిటెక్నిక్ సైడ్ వెళ్తారు, లేదంటే ఇంటర్మీడియట్ చదువుకుంటారు, లేదంటే ట్రిపుల్ వస్తే ట్రిపుల్ వెళ్తారు. సో ఏదైనా మీ బెస్ట్ మీరు ఇవ్వండి, ఏదైతే అది అవుతుంది. అర్థమవుతుందా? 100% పాలిటెక్నిక్ సీట్ రావాలంటే అవసరం లేదు, 100% ట్రిపుల్ రావాలంటే అవసరం లేదు. ఓకేనా? అంటే మనం బెస్ట్ మనం ఇస్తాం, రాకపోతే మనం ఏం చేయలేం కదా దాని గురించి. దాన్ని పట్టుకుని ఇంకా రాలేదని జపం చేస్తే గవర్నమెంట్ వాళ్ళు వచ్చేవారు కదా మనకి సీటు. కాబట్టి రాలేని దాని గురించి మనం పక్కన పెట్టాలి. ఓకేనా? తర్వాత ఎవరైతే ఫెయిల్ అయిపోదాం అనుకుంటున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అర్జెంట్గా నాకు ఇంటిమేట్ చేయండి. మీకు ఒక గ్రూప్ నేను క్రియేట్ చేస్తాను. సో మీరు మే నెలలో సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఉంటాయి కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఇప్పటి నుంచి ఇంకా పాలిటెక్నిక్ అలాంటి ఎగ్జామినేషన్ పై దృష్టి పెట్టకుండా కేవలము మీ సబ్జెక్ట్స్ 10th క్లాస్ సబ్జెక్ట్స్ పాస్ అయ్యే విధంగా మీ ప్రయాణం ఇప్పటి నుంచి మొదలవ్వాలి. లేదంటే ఒక సంవత్సరం వేస్ట్ అవుద్ది, గుర్తుపెట్టుకోండి. సో అలాంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నాకు పర్సనల్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను మీ అందరికి ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఈజీగా పాస్ అయ్యే ప్రాసెస్ నేను ఏంటో రాసుకుని మీకు చెప్తా. ఓకేనా? అది విషయం. తర్వాత ఏపీఆర్జేసీ గురించి కూడా వీడియో అడుగుతున్నారు చాలా మంది. అది కూడా అతి త్వరలో ఏపీఆర్జేసీ క్లాసులతో సహా వీడియో కూడా చేస్తాను వీలైతే. కాబట్టి స్టే ట్యూన్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చాలా మంది వాట్సాప్ లో జాయిన్ అవ్వలేదు. 10th క్లాస్ లో మీకు కావాల్సిన కంటెంట్ అంతా కూడా వాట్సాప్ లో పెట్టాను చాలా మందికి. సో మీరు అవసరం అయిపోయిన తర్వాత కొంతమంది లెఫ్ట్ అయిపోతున్నారు వాట్సాప్ నుంచి. సో ఎందుకు అలాగా? వాట్సాప్ లో ఉండడం వల్ల మీ నష్టం ఏమి లేదు కదా, మీ డబ్బులు అవ్వవు, మీ సమయం వృధా అవ్వదు, మీకు నష్టం ఏమి లేదు కదా. సో మీరు అవసరానికి వాడుకుని వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. అంటే నేను అందరి గురించి అనట్లేదు, చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. కానీ కొంతమంది పని అయిపోయింది 10th క్లాస్ లో కావాల్సిన సబ్జెక్ట్ అంతా కూడా నా దగ్గర తీసుకుని లెఫ్ట్ అయిపోతున్నారు. దయచేసి అలా చేయొద్దండి. వాట్సాప్ లో ఉండడం వల్ల మీకు ఏమీ నష్టం లేదు. పైపించి మీకే ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ నేనే ఇస్తుంటాను. గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే ప్రైవేట్గా ఏదైనా ఇన్ఫర్మేషన్స్ మొత్తం మీ స్టడీ గురించి నేను ఇస్తూ ఉంటాను. అందుకే కదా గ్రూప్. ఆ గ్రూప్ వల్ల నాకు డబ్బులు ఏం రావు కదా, మీకోసమే కదా. కాబట్టి లెఫ్ట్ అయిన వాళ్ళు నేను ఏం చేయలేను, అది మీ కర్మ అంతే. ఇంకా ఓకేనా? గ్రూప్లో ఉన్న ఏమైపోదు. ఖచ్చితంగా ఎవ్రీ అప్డేట్, ఫాస్టెస్ట్ అప్డేట్ కూడా నేను ఇస్తాను మీకు. ఓకేనా? కాబట్టి ట్రస్ట్ చేసినందుకు, ఇప్పటివరకు నన్ను ట్రస్ట్ చేసినందుకు చాలా మెసేజ్లు చూస్తున్నాను. ఇప్పటికీ కూడా నాకు రిప్లై ఇవ్వడానికి ఖాళీ ఉండట్లేదు. చాలా మంది థ్యాంక్స్ చెప్తున్నారు. సో ఇట్స్ మై ప్లెజర్ మీ అందరి కోసం వర్క్ చేయడం.
సో ఇకపై ఈ విధంగానే మీకోసం వర్క్ చేస్తూ ఉంటాను. నన్ను ఈ విధంగానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.